జూన్ 6వ తారీఖు ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి విశ్రామ్ ఘాట్కి వెళ్ళి అక్కడ పుష్కర స్నానం ఆచరించి అక్కడ ఆలయాల్ని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుండి బయలుదేరి శ్రీకృష్ణ జన్మస్థానమైన ఆలయ సముదాయానికి వచ్చాము. ద్వాపరయుగంలో భగవాన్ శ్రీకృష్ణుడు కంసుని కారాగారంలో జన్మించిన పుణ్యస్థలము. గర్భగృహం శ్రీకృష్ణుడు జన్మించిన అసలైన జైలు గది ఉన్న ప్రదేశం. ప్రస్తుతం ఇది ఒక చిన్న ప్రార్థనా మందిరంగా మార్చబడింది. దీనినే గర్భగృహం అని కూడా అంటారు. రాధాకృష్ణుల సుందర విగ్రహాలు కలిగిన ప్రధానమైన విశాలమైన ఆలయ భవనం భాగవత భవనం. గర్భగృహానికి సమీపంలోనే ఉన్న మరొక చరిత్రాత్మక ఆలయము కేశవదేవ ఆలయము. యోగమాయ ఆలయము కృష్ణుడితో పాటు జన్మించిన అష్టభుజి మహామాయ యోగమాయాదేవికి అంకితం చేయబడిన పవిత్ర స్థలము. ఇక్కడికి వెళ్ళడానికి ఈ గుడిలో లోపలికి ఫోన్స్ కానీ ఏమీ అలో చేయరు, అన్నీ బయట పెట్టుకొని వెళ్ళాలి.